6 నెలలు కాకపోతే సంవత్సరం జాబ్ చెయ్యి, ఆ తర్వాత హైదరాబాద్కొచ్చాయి. అప్పటిదాకా నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. చూసారా గీతది ఎంత మంచి మనసో. ఒరే అర్జున్, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం రా. అత్తయ్య గారు, చీర తెచ్చావా? ఇదిగోమ్మ గీత, నీకోసం అర్జున్ తీసుకొచ్చిన చీర చూడు. ఏమ్మా, కలర్ నచ్చిందా? ఈ రంగంటే నాకు చాలా ఇష్టం. అర్జున్, నా మనసు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. వెల్కమ్. అత్తయ్య, నిశ్చితార్థం ఎందుకు క్యాన్సిల్ చేయమన్నాడా అని కంగారు పడుతూ వచ్చాను. ఇప్పుడు హ్యాపీగా తిరిగింటికి వెళ్తాను. అమ్మ గీత, ఎలాగూ వచ్చావు, భోంచేసేళ్ళమ్మా. వద్దు మామయ్య గారు, కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టాక మీ అందరికీ నా చేత్తో వండి వడ్డిస్తాను. ఇప్పుడు బయలుదేరుతాను. అలాగేనమ్మా. అరే అర్జున్, అమ్మాయిని ఆటో. అలాగే అమ్మా. పద గీత. ఇదేంటి, గీతాంజలి నిలయం బోర్డు ఇంకా కిందే పెట్టారు? ఆ రోజు నాకు షాక్ కొట్టిన దగ్గర నుంచి మళ్ళీ బోర్డు పెట్టే ప్రయత్నం చేయలేదు గీత. అదేంటి, డ్రిల్లింగ్ మిషను ఇక్కడే ఉంది, బోర్డు ఇక్కడే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చు కదా. లేదమ్మా, తర్వాత పెడదాం. అలా మంచిది కాదు. అర్జున్, మీరు డ్రిల్ చేయండి. వద్దు అర్జున్. పర్లేదు నాన్న. ఒరేయ్ అర్జున్, వద్దురా, కావాలంటే కార్పెంటర్ పిలిపిద్దాం. ఒకసారి ట్రై చేస్తానన్నయ్య. అర్జున్ వద్దురా. అర్జున్ వద్దురా. వద్దురా, నా మాట వినరా. ఏమండి, వద్దు అర్జున్. అర్జున్, నా మాట విను. అర్జున్ చెప్తే వినట్లేదు. అర్జున్, నా మాట విను. అర్జున్, ఏం కాదు, మీరేం భయపడకండి. ఏంటని వీడు చెప్తుంటే వినడు. అయ్యో అర్జున్, ఏమైంది నాన్న? పర్లేదు నాన్న, నేను బానే ఉన్నాను. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ అన్నయ్య, పర్లేదు. అర్జున్, ఐఎమ్ ఫైన్ అమ్మా. ఏం అవలేదు బావగారు, బానే ఉన్నాను. ఒకసారి ఇది తీసుకోండి.
అర్జున్ అదొకసారి ఇవ్వండి. గీత అమ్మా వద్దమ్మా. ఏం చేస్తున్నావు అమ్మా? ఇది ఇవ్వండి. అమ్మా వద్దమ్మా. 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 నా మాట విను. నాకేమీ కాదు. గీతాంజలి బోర్డు కిందుండే సమస్యే లేదు. అమ్మ గీత వద్దమ్మా. ఏంటిది? అమ్మా. వద్దమ్మా. నా మాట విను. అమ్మ గీత వద్దమ్మా. వద్దు. ఏం చేయబోతున్నావు? నిజంగా షాక్ కొడుతుంది. నా మాట విను గీత, వద్దు. ప్లీజ్ గీత, నా మాట విను. చెప్పింది విను. వద్దు తల్లి. నా మాట విను. చెప్పండి. షాక్ కొడుతుంది. ప్లీజ్ వద్దు గీత, నా మాట విను. చెప్పరా నువ్వన్నా? అమ్మ గీత వద్దమ్మా. నువ్వంత రిస్క్ తీసుకోవద్దు. నీకేమన్నైతే మీ అమ్మ నాన్నకి నేనేం సమాధానం చెప్పను. భయపడితే పనులు ఎలా అవుతాయి అత్తయ్య? మీరేం కంగారు పడకండి. ఏంటి షాక్ రావట్లేదు? బావగారు బోర్డు ఇవ్వండి. చూసారా, నాకు షాకే కొట్టలేదు. షాక్ కొడుతుందన్న ఫీలింగ్లో పనిచేస్తే అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, గీతాంజలి నిలయం ఎంత బాగుందో. అత్తయ్య, మావయ్య, నేను వెళ్ళొస్తాను. అర్జున్ బాయ్. బాయ్. బావగారు ఫోన్. అదేంటమ్మా, నాకు తమ్ముడికి షాక్ కొట్టింది. ఆ అమ్మాయి విషయంలో నిమిషంలో బోర్డు ఫిక్స్ చేసింది. అదే మరి, తను ఈ ఇంటి లక్ష్మీదేవి. పట్టిందల్లా బంగారం అవుతుంది. నా బంగారు తల్లి. అమ్మ సరోజ, పూలు కట్టడం అయిపోయిందా? అయిపోయిందా? త్వరగా కానివ్వండి.
అమ్మా నేనెలా ఉన్నాను? అచ్చం అక్కలాగే ఉన్నాను కదమ్మా. ఉండండి, మీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఎవరు అంజలో ఎవరు గీతో మేమే గుర్తుపట్టలేకపోతున్నాం. ఇక అర్జున్ బాబు వాళ్ళు ఏం గుర్తుపడతారు? అలా కనిపించి ఇలా వెళ్ళిపోయిన నువ్వు మళ్ళీ ఏ దూరంలో కనబడ్డా నిన్ను గుర్తుపడతాను. నువ్వెవరో నాకు తెలియాలి. పిన్ని, నేను అంజలిని. నువ్వే గీత అనుకుని అర్జున్ బాబు నీ మెళ్ళ 3 మెళ్ళు వేస్తాడేమో. పిన్ని, ఏంటా మాటలు? ఏదో సరదా కన్నానులేమ్మా. ఏంటా సరదాలు? ఇంకెప్పుడు అలా మాట్లాడకూడదు, తప్పు. అలా ఎలా అవుతుంది పిన్ని? నేనే అంజలినని బావతో చెప్తాను కదా. నా సెంటిమెంట్ ఆరుని ఆరాధించే నువ్వు ఎక్కడున్నావు? మనసులో లేని అమ్మాయి గీతను అమ్మ భయంతో పెళ్లి చేసుకుంటున్నాను. ఎక్కడున్నావు? అక్క, బావ నువ్వు ఎక్కడున్నా గుర్తుపడతాడు. నువ్వేం కంగారు పడకు. ఖచ్చితంగా గుర్తుపడతాడా లేదా వాళ్ళు చెప్పినట్టు పొరపాటు పడతాడా? వీళ్ల మాటలకేం గాని ఆట పట్టిస్తున్నారులేమ్మా. కుసుమ, గీత బుగ్గన చుక్కైనా పెట్టు, ఇద్దరు వేర్వేరని తెలుస్తుంది. అక్కర్లేదు. నేను అంజలి వేరువేరు కాదు, ఇద్దరం ఒక్కటే. అమ్మా గీత, అలా సీరియస్ అవ్వకూడదమ్మా. బుగ్గకు దిష్టి చుక్క పెళ్ళప్పుడే పెడతారు కదా నాన్న, నిశ్చితార్థం అప్పుడెందుకు? అబ్బా ఉండు గీత, ముందు దిష్టి తీస్తాను. ఇలా కబుర్లు చెప్పుకుంటూ పోతే టైం అయిపోతుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. తూ 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 తూ. హారతిలా ఆరిపోయిందేంటండి? నిశ్చితార్థానికి అరక్షణం ముందు నువ్వు కనిపించినా గీతతో నిశ్చితార్థాన్ని ఆపించేస్తాను. నువ్వు కలవాలి, కనబడాలి, అంతే. నువ్వున్నావని సాక్ష్యమే నన్ను గెలిపిస్తుంది. నువ్వున్నావని ఈ ప్రపంచానికి తెలియాలి. తెలుస్తుందక్క. నువ్వంటే బావకి తెలిసాక హారతి ఆరిపోయినా కొండే విరిగిపోయినా ఏం కాదు. అవునంజలి, అమ్మా నాన్న ప్రతిదానికి కంగారు పడతారు. పల్లెం పట్టుకొని అమ్మేలా గుండ్రంగా తిప్పి ఫు అంటే ఆరిపోదా? ఏది ఏమైనా గీత, దిష్టి తీసేటప్పుడు ఇలాంటి అనర్థం జరగకూడదమ్మా. పెరట్లోకెళ్ళి తులసికోటికి దండం పెట్టుకుని రామ్మా. సరే చెప్పావుగా, వెళ్తా. అంజలి, ఏంటక్కా? ఇందాక వాళ్ళిద్దరూ చెప్పినట్టు మనిద్దర్ని చూసి అర్జున్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనిద్దరి మధ్య తేడా తెలియాలంటే నువ్వు కళ్ళజోడు పెట్టుకో. నిశ్చితార్థం అయ్యేదాకా ఆ కళ్ళజోడు తీయకు. అప్పుడే
నువ్వు అంజలి, నేను గీత అని తెలిసేది. అర్థమైందా? అలాగే అక్క. గీత అలా అన్నందుకు బాధపడకమ్మా. అయ్యో, నేనెందుకు బాధపడతానమ్మా? ఇంకా సంతోషంగా ఉన్నాను. అవునమ్మా, గురువుగారిచ్చిన తాయెత్తు పనిచేస్తుంది కాబట్టే అక్క అర్జున్ బావ గురించి ఇంతలా ఆలోచిస్తోంది. అక్కలో ఈ మార్పే రావాలమ్మా. తను సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. ఇలాంటి కూతురు నా కడుపున పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా. రామ్మా, నీకు కళ్ళజోడిస్తాను. నా బంగారు తల్లికి కళ్ళజోడు. నిశ్చితార్థం అవ్వడానికి ఎన్ని వేల క్షణాలున్నాయో, ప్రతి క్షణం నీ గురించే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. 6 ఏ క్షణమైనా నువ్వు తారసపడకపోతావా అన్న నమ్మకం నాకుంది. అమ్మా, ఎటువంటి ఆటంకాలు జరగకుండా అర్జున్తో నా నిశ్చితార్థం జరగాలి. ఇందాక హారతి ఆరిపోగానే ఏం జరుగుతుందో అని అమ్మ కంగారు పడింది. నాన్న భయపడ్డాడు. అలాంటి ఏ ఉపద్రవాలు ఇక మీదట ఇంట్లో జరగకూడదు. తొందరలో అర్జున్తో 7 అడుగులు వేయబోతున్నాను. నన్ను, నా జీవితాన్ని చక్కగా చూసుకునే బాధ్యత నీదే. నన్ను దీవించమ్మా. అరే, అమ్మ పూజ సామాన్లన్నీ పెరట్లోనే పెట్టేసింది.